ఈ సమాజంలో అదృష్టవంతుడు ఎన్ని కష్టాలు వస్తే జీవితంలో మనం అన్ని నేర్చుకుంటాం. అవునా కదా? ఎస్ అన్నా? నాకు ఇది లేదు, ఆ కష్టం వచ్చిందని ఈ కుంటి సాకులతో మనం అక్కడే ఉంటే మన జీవితం అక్కడే. కాబట్టి కష్టం వచ్చినా దాన్ని ఇంకా మనం ఊతంగా భావించి దీన్ని అధిగమించి నేను ఈ సంగతి ఏంటో చూస్తా అని మనం ముందుకెళ్ళాలి. అందుకే విజేతకి ఏం కావాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. లీడర్ చూశారు కదా మీరు. లీడర్ అంటే ఎన్ని సమస్యలు వచ్చినా మన జీవితంలో మనమే లీడర్. క్లాస్లో మీరు ఫస్ట్ క్లాస్ నుండే లీడర్షిప్ అనేది. అందుకే మీరు క్లాస్ ఫస్ట్ రావడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు చిన్న ప్రయత్నం చేసి చూడండి. తర్వాత మీ జీవితంలో తెలియకుండానే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. బిలీవ్ మీ, అదే టీచర్ ఐ కెనాట్ సే లైక్. అవునా కదా? నేను ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దున్నా, ఇలానే తెలియదు పాపం, కానీ ఫస్ట్ భయపడతారు. కానీ ఎప్పుడైతే మెల్లగా నేర్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు వదలరు. మనం విజయం యొక్క రుచి చూడాలి. యూ హ్యావ్ టు టేస్ట్ ది విక్టరీ. చిన్న క్లాస్లోనే మీరు ఒక్కసారి ఫస్ట్ రండి. ఆ క్లాస్లో అందరు మెచ్చుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఇక్కడ నేను బాగా చదవాలి, నువ్వు మిగతా అన్నీ మర్చిపోతావు ఇక. అవునా కదా? అట్లా మనం మరి క్లాస్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? మనం ప్రాపర్గా చదువుకోవాలి. టీచర్ చెప్పింది వినాలి, అవగాహనతో అర్థం చేసుకోవాలి. ఒక క్లాస్ కూడా మిస్ కాకూడదు. రాకపోతే నేర్చుకోవాలి. తర్వాత మంచి వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇవన్నీ. నాకు రాదని భయపడవద్దు, రాకపోయినా పర్లేదు, నేను నేర్చుకుంటా. ఐ కెన్ డూ, ఐ కెన్ లెర్న్ అనే కాన్ఫిడెన్స్ అనేది మనం ఉండాలి. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఎవరితో గొడవ ఇలాంటివి నెగిటివ్ థాట్స్ ఏమి మన మైండ్లో ఉండకూడదు. మనం సొసైటీలో ఉంటున్నామంటే ఒక మంచి వ్యక్తిగా ఉండాలి. మన ఆలోచనే మూలం. మంచి ఆలోచనతో స్టార్ట్ చేయాలి. మార్నింగ్ లేచినప్పుడు ఒక